హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ నాటుకోడి కూర. నాటుకోడి కూర ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇంకా అస్సలు మర్చిపోలేరు, అంత బాగుంటుంది. అలాగే ఈ నాటుకోడి కూర బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీ, దోశ, చపాతీ లాంటి వాటికి కూడా బాగుంటుంది. రైస్లోకి ఇంకా రాగి సంకటికి మంచి కాంబినేషన్. మరి అలాంటి అంత టేస్టీ అయిన నాటుకోడి కూర ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దామా. నాటుకోడి కూర తయారవడానికి 30 నుంచి 40 నిమిషాల వరకు పడుతుంది. ఎక్కువ టైం పట్టినా కానీ మనం ఎక్కువసేపు పొయ్యి దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. ఒక 10 నిమిషాల పాటు మనం పొయ్యి దగ్గర ఉంటే మిగిలిన టైం అంతా కూడా ఆ చికెన్ ఉడకటానికి సరిపోతుంది. కాబట్టి మనం ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేదు. అలాగే కుక్కర్లో పెట్టుకుంటే మనకి ఇంకా త్వరగానే అయిపోతుంది. కానీ కుక్కర్లో కన్నా మనం విడిగా వండుకున్నప్పుడు టేస్ట్ బాగుంటుంది. నాటుకోడి మాంసం తెచ్చుకునేటప్పుడు కోడిని కాల్పించుకుని కట్ చేపించుకుని స్కిన్తో సహా మనం వండుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. దీనికోసం శుభ్రం చేసుకున్న 1/2 కేజీ నాటుకోడి మాంసానికి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు, 1.5 టేబుల్ స్పూన్ కారం. కారం మన టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఇంకా 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం మామూలుగా చికెన్ కూర వండుకున్నప్పుడు కొంచెం మ్యారినేట్ చేయడము, చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టడం ఇవన్నీ చేస్తాం కదా. నాటుకోడి కూరకి అవేమీ అవసరం లేదు. జస్ట్ ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని పక్కన ఉంచుకోవాలి. ఇంకా మిగిలిన ప్రిపరేషన్ చేసుకుంటాం కదా, ఆ టైం సరిపోతుంది. నాటుకోడి కూర టేస్ట్ అంతా కూడా స్కిన్తో తయారు చేసుకుంటేనే బాగుంటుంది. వీలున్నంత వరకు స్కిన్తోనే తయారు చేసుకోవడానికి చూడండి. 1/2 కేజీ నాటుకోడి మాంసానికి 1 కప్పు తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఇంకా 6 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి అంటే కర్రీ దేంతో అయితే చేద్దాం అనుకుంటున్నామో ఆ గిన్నెలోకి 1/2 కప్పు వరకు నూనెని వేసుకోవాలి. అలాగే ఉడికించుకునే గిన్నె కూడా కొంచెం ఖాళీగా ఉండే విధంగా చూసుకోవాలి. నూనె కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఇంకా పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇంకా పచ్చిమిర్చి వేసిన తర్వాత ఒకసారి గరిటతో కలుపుకొని మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసుకుని చెక్ చేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా అయిన తర్వాత మూత తీసుకుని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కారం, ఉప్పు అన్నీ కలిపి ఈ చికెన్ని రెడీగా ఉంచుకున్నాం కదా, ఆ నాటుకోడి మాంసాన్ని దీనిలో వేసేసుకోవాలి. నాటుకోడి మాంసాన్ని మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఆ గిన్నెలో కొంచెం నీళ్లు వేసుకుని ఆ నీళ్ళని ఈ కూరలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ ఇంకా ఉల్లిపాయ ముక్కలు బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇది ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసేసుకుని ఒకసారి గరిటతో కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 లీటర్ వరకు నీళ్లు వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని పావు గంట సేపు అంటే 15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. చికెన్ ఉడికేలోపు చికెన్ మసాలా పౌడర్ తయారు చేసుకుందాము. దీనికోసం 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 3 మిరియాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 5 లవంగాలు వేసుకుని నూరుకోవాలి. ఫ్రెష్గా చేసుకున్న పౌడర్ అయితే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుందని నేను ఇక్కడ రోటిలో నూరుతున్నాను. మీరు మిక్సీ జార్లో కూడా ట్రై చేయొచ్చు. 15 నిమిషాల తర్వాత మూత తీసుకుని ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. మనం తీసుకున్న కోడిని బట్టి ముక్క ఉడకడానికి టైం అనేది పడుతుంది. సో ఒకవేళ ముక్క ఉడకలేదు అంటే ఇంకొక 5 నుంచి 10 నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. చికెన్ ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఇంకా ముందుగా తయారు చేసుకుని ఉంచుకున్న చికెన్ మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇంకొక 15 నిమిషాల పాటు ఉడికించుకున్నట్టయితే మనకి మసాలా అంతా బాగా పడుతుంది. అలాగే ముక్క కూడా చాలా మెత్తగా ఉడికిపోతుంది. మధ్య మధ్యలో మూత తీసి నీళ్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి ముక్క చెక్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది. మనం ముందు ఒక 15 నిమిషాలు ఉడికించినప్పుడు బాగా ఉడికింది. ఇప్పుడు మసాలా పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక పావు గంట ఉడికించాం కాబట్టి ఇంకా మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని కూర చిక్కబడేంత వరకు ఉడికించుకుని
కొత్తిమీర వేసుకున్నట్టయితే మనకి నాటుకోడి కూర రెడీ అయిపోయినట్టే. ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి కూర సర్వింగ్కి రెడీ అయిపోయింది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.